పసుపు పంట విస్తీర్ణంలో ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నాయి. దాదాపు 72,000 హెక్టార్లలో సాగు చేపడుతూ 4.5 లక్షల టన్నుల దిగుబడితో తెలుగు రైతులకు సౌభాగ్యాన్నిస్తోంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలో పసుపు ఒక ప్రధాన పంటగా పేర్కొనవచ్చు. ఈ ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడి కోసం రకాల ఎంపిక, యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. పసుపు సాగులో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా దాదాపు 40% సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో ఉండడం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ, సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది. అయితే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో సాగయ్యే పసుపుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఈ ప్రాంతంలో సంప్రదాయ పసుపు దిగుబడి 2 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. ఎకరాకు 4 నుండి 5 టన్నుల పచ్చి పసుపు దిగుబడి వస్తుంది. ఎండు పసుపు 1200 నుండి 1400 కిలోల వరకు వస్తుంది. దీనినే దృష్టిలో ఉంచుకుని తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చే రోమా, కస్తూరి, ప్రగతి రకాలను గిరిజన రైతులకు అధికారులు ఇచ్చి సాగు చేయిస్తున్నారు. పసుపును మే నెల 3వ వారం నుంచి జూన్ 2వ వారం వరకు నాటుతూ ఉంటారు. అయితే ఇక్కడి రైతులు సరైన దిగుబడులను పొందలేకపోతున్నారు. అధిక దిగుబడి పొందాలంటే సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా హరిపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి. ముఖ్యంగా మనకు పసుపులో వచ్చేసి జనరల్గా మనకు వర్షాధారంగా పండించే పసుపు మన విశాఖపట్నం జిల్లాలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మన ఏజెన్సీ ఏరియాలో ఎక్కువగా పండిస్తుంటారు. సో తొలకరలో ప్రధానంగా చేయవలసినటువంటిది ఏంటంటే బాగా దున్నుకోవాల్సి ఉంటుంది. బాగా లోతు దుక్కులు చేసేసి ఒక వారం వరకు మనం ఎండలో అలాగే వేసినట్టయితే ముఖ్యంగా దానికి సంబంధించిన తెగుళ్ళు కానీ, పురుగులు కానీ, ఏదైనా భూ సంబంధమైనటువంటి లేదా సాయిల్ ద్వారా వచ్చినటువంటి ఎటువంటి తెగుళ్ళైనా రాకుండా ఉంటాయన్నమాట. అలాగే ముఖ్యంగా దుంపజాతి పంటలు ఏవైనా సరే వాటికి పశువులు అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ కావాల్సి ఉంటుంది, కర్బన పదార్థం అనేది ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి పశువుల ఎరువు అనేది మనకు ఎకరాకు వచ్చేసి దాదాపు ఒక 10 టన్నుల వరకు వేయాల్సి ఉంటుంది. హెక్టార్కి వచ్చేసి అంటే 2.5 ఎకరాకి 25 టన్నుల వరకు కూడాను వేస్తే మంచిది. ఎంత పశువుల ఎరువు ఎక్కువ వేస్తే అంత మనకు ఎక్కువ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకవేళ పశువుల ఎరువు తక్కువగా ఉన్నటువంటి ఏరియాలో మనము ఈ పచ్చి రొట్టె ఎరువులను ముందుగా పెంచి తర్వాత కలయిదునడం అని కానీ, లేదంటే ఆకుల్ని ఏదైతే రొట్టను వచ్చి మన అడవిలో దొరికేటువంటి రొట్టను కూడాను భూమిలో కలయిదుని పెట్టి తర్వాత కానీ పసుపు వేసుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే మన ఏరియాలో మన లోకల్ రకాలతో పాటుగా ముఖ్యంగా రోమా, ప్రగతి, అలాగే మన ఈ కస్తూరి రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. వీటిల్లో మనకు అధిక దిగుబడి ఇచ్చే రోమా ఒకటి, ప్రగతి ఒక రకాలు మనం ఎంచుకున్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా పాటించాల్సినటువంటి పద్ధతి ఏంటంటే మన రైతు సోదరులు చాలామంది చేయకపోవడం కారణం ముఖ్యంగా ఈ విత్తన శుద్ధి అనేది చేయాల్సి ఉంటుంది. ఈ పశువు కొమ్ములు తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ట్రైకోడర్మా విరిడి 10 గ్రాములు 1 లీటర్ కలిపి దాంట్లో 30 నిమిషాల వరకు ఈ ఏదైతే విత్తన పసుపు కొమ్ములు ఉన్నాయో వాటిని అలా ఉంచి తర్వాత నీడలో ఆరబెట్టి నాటుకున్నట్లయితే మనకు భూ సంబంధమైనటువంటి మట్టి ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు, అలాగే మనము అదే పొలంలో అనేక సంవత్సరాల నుంచి పండిస్తున్నాం కాబట్టి చాలా తెగుళ్ళు ఉంటాయి కాబట్టి అవి రాకుండా మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు విత్తనం వేసేటప్పుడు కానీ మర్చిపోయినట్లయితే మళ్ళీ విత్తనం వేసిన తర్వాత మళ్ళీ సేమ్ 10 గ్రాములు 1 లీటర్కు ట్రైకోడర్మా విరిడిని కలిపి మనము ఈ సాయిల్ డ్రించింగ్ అనేది చేయాలి. అలా చేసినట్టయితే మీకు చాలా వరకు దుంపకుళ్ళు తెగులు రాకుండా మనము చేసుకోవచ్చు. అలాగే దాని నుంచి విత్తనం తీసుకున్నప్పుడు కూడాను మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెక్స్ట్ పంట అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ముఖ్యంగా చాలామంది మన రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే ఈ మామూలుగా ఈ ఫ్లాట్ మెథడ్ అంటారు, అలా దున్నేసి పసుపు కొమ్ములు వేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ఏమవుతుందంటే వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి ఈ దుంప కొమ్ములు వచ్చేసి అలాగే నీటి ఊట వల్ల మొక్కలు ఎక్కువగా చనిపోయేదానికి అవసరం, గ్యాప్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. అదేవిధంగా దిగుబడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ ఎత్తైన మడులు, బోదెలు మరియు సాలు పద్ధతిలో కానీ మీరు చేసినట్టయితే దుంప అనేది కూడా చాలా ఎక్కువగా ఊరుతుంది. ముఖ్యంగా బోదెలు వేయడం వల్ల ఏమిటంటే గాలి అలాగే న్యూట్రియంట్స్ తీసుకున్నటువంటి వేరు అవన్నీ బాగా పెరగడం వల్ల ఈ పోషకాలను ఎక్కువ తీసుకొని వేర్లు బాగా అంటే ముఖ్యంగా మీకు దుంపలు అనేవి ఎక్కువ పెరుగుతాయి. నంబర్ ఆఫ్ ఫింగర్స్ అంటాం ముఖ్యంగా. అలాగే తల్లిదుంప నుంచి వచ్చేటువంటి పిల్ల దుంపలు మీకు ఎక్కువ పెరుగుతాయి, ఫింగర్స్ అంటాం. సో
అవి ఎక్కువగా పెరగడం వల్ల మీకు దిగుబడి అనేది దాదాపు 15 నుంచి 20% పెరుగుద్ది. మామూలు పద్ధతిలో కంటే ఇది పద్ధతి. దీనికి మహా అయితే మీకు దాదాపు 2% 3% ఎక్కువ ఖర్చు అయినప్పటికి కానీ మీకు 10% వరకు మీకు దిగుబడి పెరుగుద్ది. కాబట్టి రైతు సోదరులందరూ కూడాను ఈ ఎత్తైన బోధే సాలు పద్ధతుల్లో మీరు సాగు చేసుకున్నట్టయితే మీకు దిగుబడి చాలా బాగా ఎక్కువ వస్తుంది. అలాగే తెగుళ్ళు కూడాను మీకు తగ్గుతాయి ముఖ్యంగా. అలాగే మధ్యలో ఇంకొక ప్రధానమైనటువంటి పద్ధతి ముఖ్యంగా ఏంటంటే పసుపు వేసినప్పుడు మల్చింగ్ అనేది వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జనరల్గా ఏంటంటే మనకు ఎటువంటి దొరికిన వరిగడ్డి కానీ లేదంటే ఎటువంటి ఆకులను కానీ తీసుకొచ్చి మనం విత్తనం వేసిన వెంటనే ఆచ్ఛాదన చేసినట్లయితే మీకు దానివల్ల 2 రకాల లాభాలు ఉన్నాయి. అలాగే మనకు తేమ శాతం అనేది అలాగే భూమిలో నిలబడుతుంది, అలాగే కలుపు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా అలాగే ఇది కుళ్ళి పశువుకి ఎరువుగా ఉపయోగపడుతుంది. సో ఈ 3 రకాల లాభాలు ఉండడం వలన ముఖ్యంగా ఈ మల్చింగ్ లేదా ఆచ్ఛాదన అనే పద్ధతిని మనం తప్పకుండా పాటించాలి. దీనివల్ల కూడాను మీకు దాదాపు 15 నుంచి 20% దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే మీకు కలుపు ఖర్చు తగ్గుతుంది. సో కలుపు తగ్గితే మీకు ఆటోమేటిక్గా దిగుబడి అని పెరుగుతుంది, మొలక శాతం కూడా పెరుగుతుంది, లేదా తెగుళ్ళు పురుగులు వచ్చే శాతం కూడా తగ్గిపోతుంది, దిగుబడి పెరుగుతుంది. అలాగే మీకు ఈ ఎరువులు ఆల్రెడీ అంటే కుళ్ళిపోయడం వల్ల పోషకాలు కూడా అందుబాటులోకి వస్తాయన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ముఖ్యంగా విత్తన శుద్ధి ఒకటి, అంటే మల్చింగ్ చేయడం ఒకటి, ఎత్తైన బోధశాల పద్ధతుల్లో మీరు సాగు చేసుకున్నట్లయితే ఈ 3 పద్ధతులు పాటిస్తే మీకు పసుపులో అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఎక్కువ. అధిక వర్షపాతం గల ఏజెన్సీ ప్రాంతాలలో సమతల మడుల పద్ధతి కంటే ఎత్తుమడుల పద్ధతి లేదా బోధెసాళ్ల పద్ధతిలో నాటుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అయితే ఏజెన్సీలోని రైతులు పసుపులో అంతర పంటగా జొన్న, మొక్కజొన్న వేస్తూ ఉంటారు. ఒక పంటకు వేసిన ఎరువులతో 2 పంటలు తీయడం అనాదిగా వస్తున్న ఆచారం.